సందర్భంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి వివిధ జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. హనుమాన్ మాలధారణ భక్తులు కాలినడకన దాదాపు 200 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చి అంజనను దర్శించుకుంటున్నారు. హనుమాన్ మాల వేసుకోవడం వల్ల తాము కోరిన కోరికలు నెరవేరుతున్నాయని, దుష్టశక్తుల నుంచి రక్షించబడి ఆయుర ఆరోగ్యాలతో ఉంటున్నామంటున్నారు మాలధారణ భక్తులు. ఇక ఇదే అంశంపైన మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. మల్యాల మండలంలో వెలిసినటువంటి కొండగట్టు హనుమాన్ ఆలయానికి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అనే పేరు ఉంది. అయితే ఈ పుణ్యక్షేత్రానికి జిల్లాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు. అయితే మాలధారణ చేసుకున్నట్టు భక్తులు దాదాపు 200 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల నుండి పాదయాత్రతోటి అయితే ఇక్కడికి నడుచుకుంటూ వస్తున్నారు. అయితే వారి మాలధారణ భక్తులు ఏ విధంగా వస్తున్నారు అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వారి మాలధారణకు సంబంధించిన విశిష్టత కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్. మాది ఇక సావర్ఖేడ గ్రామం, కెరామెరి మండలం, కుమ్రంభీం డిస్ట్రిక్ట్, ఆసిఫాబాద్ జిల్లా. మేము 11 మంది పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాం. మాకైతే తోవ అనేది తెలీదు. మా కెరామెరిలో గురువు స్వామి అనేది ఈ స్వామిని తీసుకొచ్చినాం తోడుగా. మొత్తం ఈ స్వామి మొత్తం తీసుకొచ్చిండు మమ్మల్ని. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉన్నాం స్వామి. ఇప్పుడు దాదాపు మీరు 150 కిలోమీటర్ల నుండి వస్తున్నాం అని చెప్పన్నారు. అయితే మీకు ఏమైనా ఆటంకాలు ఏమైనా జరిగినాయి? అయితే ఎట్లా అనిపిస్తున్నది మీకు? మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు రావాలంటే మాతో అవుతుంది స్వామి, మేమైతే వస్తాం. వచ్చేవాళ్ళు స్వాములు కూడా రావచ్చు మాతో కలిసి. చాలా ఆనందంగా ఉన్నది. అంజన స్వామి దర్శనం దొరకడం అంటే అదృష్టం అనుకుంటున్నాం. ఇలాంటి రోజులు ఎప్పుడు వచ్చినా మంచిది అనిపిస్తుంది స్వామి. అయితే అదేవిధంగా మనతో పాటు మరొక భక్తులు ఉన్నారు. అయితే వారిని కూడా అడిగి తీసుకున్నాము. సరే చెప్పండి, ఇప్పుడు మాల వేసుకున్నారు, అయితే దాని విశిష్టత ఏంటిది? సరే, ఇప్పుడు మాల వేసుకున్నందుకు చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇక్కడ సాత్నాల గ్రామం నుంచి వచ్చినాము, ఆదిలాబాద్ డిస్టిక్, 170 కిలోమీటర్ నుంచి. ఇక్కడ ఎట్లా అంటే ఎవరికైనా కానీ మానసికంగా ఏదైనా బాగాలేకున్నా ఇక్కడ వచ్చి ఉంటే మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైనా ఒక 2 నిద్రలు చేసిపోతే ఆరోగ్యంగా కానీ మానసికంగా కానీ బాగుంటారని దీని యొక్క విశిష్టత. అదేవిధంగా మాల 11 రోజులు 21 రోజులు ఇట్లా మాలధారణ వేసుకుంటారు. అయితే ఈ మాలధారణ రోజులలో ఏ విధంగా వ్యవహరిస్తారు? అయితే దాని ఆచార విధానాలు ఏ విధంగా ఉంటాయి? మనకు ఏదన్నా చేతబడిగిన చేస్తే ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా కానీ మన మీదకి ఇది రాకుండా ఉంటుంది. అక్కడ ఒక రోజు నిద్ర చేసినాం అనుకో, మన మీద ఏముండదు, ఎటువంటి ఏది కాదు. అంజన స్వామి మనం మంచిగా చూసుకుంటాడు. ఆదిలాబాద్ నుంచి వచ్చినాం మేము, సాత్నాల గ్రామము. మీరు పూజలు ఏ విధంగా నిర్వహిస్తారు? రోజు మార్నింగ్ పూజన పొద్దున లేస్తాము, 3 గంటలకు అట్లా లేచి పొద్దున 4 గంటలకు అట్లా స్నానాలకి అన్నీ అయిపోతాయి. 4 గంటల నుంచి 5 గంటలలో పూజ అయిపోతుంది మాది. తర్వాత మధ్యాహ్నం మేము 2 గంటలకు భిక్ష టైం తీసుకుంటాం. తర్వాత సాయంత్రం 6 గంటలకు పూజ చేసుకుంటాం. తర్వాత ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ భారీ ఎత్తున అయితే హనుమాన్ భక్తులు అయితే వస్తున్నారు. రోజు లక్షల సంఖ్యలో మాత్రం హనుమాన్ దేవాలయానికి వస్తున్నారు. ఇక్కడ కొండగట్టు అంజన ఆలయాన్ని దర్శించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే మాల విరమణ ఈ 3 రోజులు ఉంటుంది. అయితే మాల విరమణ సందర్భంగా టెంపుల్ నుంచి మాత్రం భారీ భద్రతతో పాటు చలివేంద్రాలు కానీ, ఇటు నీటి సదుపాయము, అలాంటి సదుపాయాలు అయితే కల్పించారు. అయితే ఈ మాల ధారణ చేసుకోవడం వల్ల వారికి ఎలాంటి దుష్టశక్తులు వెంటాడాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకున్న పనులు అయితే నెరవేరుతున్నాయని చెప్పేసి అయితే వాళ్ళు భావిస్తున్నారు. ఈ మాలధారణ వేసుకున్న వారు దాదాపు 150-200 కిలోమీటర్ల నుండి దాదాపు 2-3 రోజులు కాలినడకన వచ్చి దైవ దర్శనం చేసుకున్నట్టు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల.